కలిసి కాంగ్రెస్ వ్యక్తిగానో లేదంటే పిసిసి చీఫ్ గానే ఆమె అధికార పక్షమైన వైసీపీ మీద పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి, షర్మిలని ఎంకరేజ్ చేసే దాంట్లో రాధాకృష్ణ గారు ఉన్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు, నో డౌట్. ఆయనేమి నువ్వు వద్దమ్మా రిస్క్ పడతావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, డిపాజిట్లు కూడా రావు రేపు పొద్దున. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోతుంది తర్వాత ఫ్యూచర్ పాలిటిక్స్, శతకోట్లింగాల బోర్లింగం అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ వేలేస్తే వేలాది మందిగా ఎగిరొచ్చేటువంటి శక్తివంతమైనటువంటి సినీ యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. అట్లాంటి వాడే 2 నియోజకవర్గాల్లో ఓడిపోయి 6% ఓట్లకు పరిమితం అయ్యాడు. అట్లాగే అసలు ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయి చరిష్మా సంపాదించినటువంటి వాడు చిరంజీవి. అట్లాంటి వాడే 2 ఒక చోట ఓడిపోయి ప్లస్ 18 సీట్లకే పరిమితం అయ్యాడు. అప్పటితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఇంకా తగ్గింది. వీళ్లతో కంపేర్ చేస్తే షర్మిల ఏ కౌంట్ అసలు రాజశేఖర రెడ్డి కూతురుగా తప్పించి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్. జగన్ అనుకోండి, ఓదార్పు యాత్ర చేస్తానంటే వద్దంటే ఎదిరించాడు సోనియా గాంధీని, బయటికి రావడం ఒక ఎత్తు. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు అతను ఎవరు, వంశీ కృష్ణ యాదవ్ ఎట్లాగా వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి కండవాలు వేయించి తను కండవా వేయించి